నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంపై రైతులు దాడి చేసి అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం చైర్మన్ ని కార్యాలయం నుండి లాక్కెళ్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సగానికి సగం తీసుకుంటలేరు రైతులు. ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళకు పెట్టుబడి కూడా సరిపోతలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి, అలా కొండోళ్ళు తక్కువ ఇవ్వాలి. కొండోళ్ళు ఇచ్చినప్పుడు తక్కువ 8 ఏళ్లకు 7 ఏళ్ళకి ఇవ్వచ్చు కదా ఇత్తులు. అప్పుడు ఇచ్చినప్పుడు అట్లా ఇచ్చి ఉంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఇవ్వాలి కదా. 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఇవ్వచ్చు కదా కొండోళ్ళు. అక్కడ పై నుంచి కూడా రాణిస్తలేరు వాళ్ళు. వీళ్ళు కొండలే మాట్లాడి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. పేరు లోకేనాయకు, మా గ్రామం రంగాపూరు, అచ్చంపేట మండలము. మేము అచ్చంపేట మార్కెట్లో పల్లి తెచ్చుకున్నాము. ఆ పల్లిని ఎట్లా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వేయడము. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక రకమైన రేటు, మా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఒక రకమైన రేటు. వాళ్ళు ఇచ్చేటప్పుడు దాంట్లో నూకలు ఉంటాయి, పగిలిపోయిన పలుకులు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉన్నా మేము తీసుకుపోయి వేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు 14,500 14,600 కింద పలుకిస్తారు. మా దగ్గర 5,000కు 6,000 మాత్రం తీసుకుంటున్నారు. కాబట్టి అంత షేట్లు మొత్తం బయట షేట్లను రానియకుండా వీళ్ళు సిండికేట్ అయి వీళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ చేయకుండా ఇప్పుడు దాదాపు 3 గంటలే మేము 3 గంటల నుంచి ధరలో ఉంటే ఒక షేటు కూడా వచ్చి ఇంత సమాధానం కూడా ఇవ్వడం జరుగుతలేదు. ఈ రైతులకు ఒక్కొక్క రైతులు నీళ్లు లేక వాళ్ళు బోర్లు మొత్తము వాటర్ తగ్గిపోతే వాళ్ళు గుంతలు తీవించి కవర్లు పెట్టి అందులో నీళ్లను డంపు చేసి వాళ్ళు పంటలు పండిస్తే రాత్రి వెనుక పగులెనుక పాము ఏంది తేలేంది ఆ రకంగా కష్టపడి మార్కెట్లో గింజలు తెస్తే ఆ గింజలను రేట్లు సరిపడిన రేట్లు ఇవ్వక రైతులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకునే ఆస్కారాలు అవుతున్నాయి. కాబట్టి మమ్మల్ని కమిషన్లు కూడా తూకంలో కూడా అవకతవకలు ఉన్నాయి. తూకంలో పైన వాళ్ళు ఇచ్చే 1 కిలో దాదాపు 300-400 పాయింట్లు ఎక్కువ వేసుకుంటున్నారు. ఆ వేసుకోగానే ఈ రైతులకు ఇట్లా ఈ రకంగా ఎంత కమిషన్ అవుతుంది? వాళ్ళు ఇచ్చే పెట్టుబడులకు మాకు ఇచ్చే సరుకుకు ఎట్లాంటి సరిపోయిన సరుకు లేక అంత ఇబ్బంది పాలు చేస్తున్నారు. మేము నల్లకుంటపల్లి గ్రామం, ఈ అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన రైతులం. మేము ఇక్కడ ఈ అచ్చంపేట నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ దళారీ వ్యవస్థ అధికంగా మార్కెట్లోకి చొచ్చుకపోయి అక్కడ సామాన్య ప్రజలకు అక్కడ స్వేచ్ఛ లేకుండా ఇక్కడ మొత్తం గోమట్లందరూ కలిసి ఇక్కడ ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళకు నచ్చిన విధంగా బుడ్డ పలుకు రేటు వాళ్ళే నిర్ధారణ చేస్తారు. ఇక్కడ మార్కెట్లకు తీసుకొచ్చిన రైతులకు బుడ్డలు కూడా వాళ్ళే రేటు నిర్ధారణ చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళకి ఇతరులతో పట్టించుకోకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు వాళ్ళే నిర్ధారణ చేసి ఇక్కడ సామాన్య ప్రజలకు రేటు అనుకూలంగా లేకుండా చేస్తే మరి ఈ రైతులు ఏ విధంగా బాగుపడాలి? ఈ రైతులు రాత్రి పగలు కష్టపడి వాళ్ళు పొలంలోకి పోయి పురుగనక పూసనక నైట్ పూట పోయి నల్లాలు మార్చి బుడ్డ చెరుకు నీళ్లు కట్టి ఆ మోటార్లు కాలిపోయినా కానీ కరెంటు తిప్పలు ఎన్నో ఎదుర్కొని ఆ రైతు పండించి ఆ ధాన్యాన్ని ఎదుర్కొని ఆ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకుపోతే ఈ రోజు మార్కెట్లో ఈ దళారీ వ్యవస్థ అక్కడికి చొచ్చుకపోయి ఈ రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను 30 క్వింటాలు తెచ్చినా నాకు మంగళకుంటపల్లి, నా పేరు సందీప్. మరి నేను ఒక్కనే కాదు, ఇక్కడికి వచ్చిన రైతులందరూ తెచ్చారు కదా. 40 క్వింటాలు 50 క్వింటాలు తెచ్చే రైతులు